జిల్లా వన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూపర్ 6 అంటూ మరొకసారి మోసం చేయడానికి బాబు వస్తున్నాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. మేమంతా సిద్ధంపేట కర్నూలు జిల్లాలో నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు నీరాజనాలు పలికి స్థానికులు. అనకాపల్లి 83వ వార్డులో కార్పొరేటర్ జాజుల దంపతులతో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. గడప గడపకు వెళ్లి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి ఓటు వేయాలని కోరిన భరత్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తణుకులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కూటమి ఉమ్మడి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ. విశాఖపట్నం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి. ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన తన అనుచరులతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం రమేష్. సూపర్ 6 అంటూ మరొకసారి మోసం చేయడానికి బాబు వస్తున్నాడని మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయండి సీఎం జగన్ అన్నారు. 3వ రోజు కర్నూలు జిల్లా కొడంబూరులో మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించిన సీఎం జగన్ కు దారి పొడవునా బార్లు తీరిన గ్రామస్తులు బస్సుపైకి ఎక్కి ప్రజాభివందనం చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి మళ్లీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6, సూపర్ 7 అంటూ కొత్త మోసాలతో రంగురంగుల మేనిఫెస్టో తెచ్చేందుకు అడుగులు వేస్తున్నారన్నారు. ఈ ముగ్గురు కలిసి ప్రతి ఇంటికి కేజీ బంగారం, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతున్నాను. రాజకీయాల్లో ప్రతి నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ ఈరోజు మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి, ఏ గడినైనా తినడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కుర్చీ కోసం ఏదైనా చేసే అధ్వాన పాలకులు మనకు కావాలా? దీని గురించి ఆలోచన చేయమని కోరుతున్నామని జగన్ పేర్కొన్నారు. మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అట, ఈరోజు సూపర్ 7 అట. కొత్త మోసాలతో, కొత్త పదాలతో మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఈసారి ఈ ముగ్గురు కలిసి సూపర్ 6 అట, సూపర్ 7 అట. ప్రతి ఇంటికి కేజీ బంగారం అట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, ప్రతి కార్యకర్త కూడా అదిగో మా నాయకుడు, తానే మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకొని అదిగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి. విలువలు ఉండాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉండాలి. కానీ ఈరోజు మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి, ఏ గడ్డైనా సరే తినడానికి సిద్ధం అని అంటా ఉన్న ఇలాంటి అధ్వానమైన పాలకులు ఈ రాష్ట్రానికి కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి, జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో మిర్యాల కాలనీలో అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మలసాల భరత్ కుమార్ గడప గడపకు వెళుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బూడి ముత్యాల నాయుడిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. జగనన్న పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, జిల్లా అధికారి ప్రతినిధి మల్లబుల్లి బాబు, గొల్లవెల్లి శ్రీనివాసరావు, మలసాల కిషోర్, కలగున్నయ్య నాయుడు, పెద్దిశెట్టి గోవిందు, నర్శెట్టి మధు, అరిటాకుల రత్నకుమారి మరియు 83వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. గుర్తు ఫ్యాన్, అభ్యర్థి మలసాల భరత్ కుమార్.
నియోజకవర్గ ఓటర్ మహాశైలకు ఆ బ్రిడ్జి కింద ఉంది బండి జై జై భారత్ జై భారత్ జై జై భారత్ జై భారత్ జై జై భారత్ వర్ధిల్లాలి 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 ఓకే సార్ రెండోటి ఎమ్మెల్యే ఎంపీ ఓట్లునే ముందుకు చెప్పండి మన చిన్నగానే తీసుకొచ్చి దగ్గరికి రెండోట్లు ఎలా చూడరా అలాగండి అందే మనోజ్ మనం చెప్పవచ్చు మనోజ్ మన గుర్తు చెప్పు జై భారత్ జై భారత్ జై భారత్ భర్తగారి నాయకత్వం భర్తగారి నాయకత్వం నాయకత్వం వాళ్ళందరూ మనం వాలంటీర్స్ రాజు పర్లేదు అన్నీ పర్లేదు పర్లేదు మా పని ఒకటే ఇవ్వండి పెద్దది ఇవ్వండి 6 నెలల పండు ఉంది వదిలేదు మీకు మంచి జరిగి మాత్రమే ఆలోచించి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పే సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు అందరికీ నమస్కారం. ఈరోజు 83వ వార్డ్ జీవీఎంసీ పరిధిలో 83వ వార్డులో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన స్థానిక కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి గారు, అలాగే జాజల రమేష్ గారు, పట్టణ నాయకులు, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ ఇక్కడికి ఇచ్చేసి మద్దతు పలికారు. అందరి సహకారంతో ఈ మిరియాల కాలనీలో ఈరోజు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చాలా చక్కగా జరుగుతుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని గుర్తించి ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడం జరిగింది. మా అందరం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంత విశేష స్పందన, ఇంత మంచి స్పందన వచ్చి మేమందరం కూడా మే 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఎమ్మెల్యేగా, అలాగే ముత్యాల నాయుడు గారిని ఎంపీగా అసలైన అభివృద్ధి, శిశులైన సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తనకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంలోని టీడీపీ కూటమి ఎన్నికల కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ అభిమానులు తీసుకుని వచ్చిన భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం దిశగా తెలుగుదేశం ప్రస్థానం సాగుతోందని వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బడుగు బలహీన
వర్గాలకు పెద్దపీట వేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఎస్సీలు బీసీలను ఎమ్మెల్యే మంత్రులుగా తీర్చిదిద్దిన పార్టీ టీడీపీ అని ఆయన వివరించారు. అప్పట్లోనే ₹2 కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్ల వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎన్టీ రామారావు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అరిమిల్లి రాధాకృష్ణ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని ప్రారంభించి కేవలం 9 నెలల్లో రాష్ట్రం అంతా కూడా చైతన్య రథం మీద ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని చేరువ చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రజలకి చేరువగా తీసుకువచ్చి అన్ని విధాలుగాను కూడా ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ ఒరవడి సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీని స్థాపించిన తర్వాత ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యావంతులైనటువంటి యువకులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారందరినీ కూడా గెలిపించి మంత్రులుగా చేసి రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ ద్వారా ఇటు రాష్ట్ర అభివృద్ధి, అటు సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున అమలు చేసి ముఖ్యంగా ఆ రోజు ₹2 కిలో బియ్యం కానీ, ధోతీ కానీ, అలాగే ప్రతి వారికి పక్కా ఇల్లు నిర్మాణం కానీ ఇటువంటి పథకాలన్నింటినీ కూడా తీసుకువచ్చి ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తరువాతి కాలంలో ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడే విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సింహాచల అప్పన్న స్వామిని అనకపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం సింహగిరిపై సుదర్శన నరసింహ మహాయజ్ఞంలో సీఎం రమేష్ పాల్గొన్నారు. సింహాచల అప్పన్న స్వామి దర్శనం అనంతరం సీఎం రమేష్ అనకపల్లిలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అనకపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా స్వామి ఆశీస్సులు తీసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని తెలియజేశారు. స్వామివారి అనుగ్రహం తమపై ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. 3వసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మళ్లీ గెలుస్తారనే విశ్వాసం ఇక్కడ లభించిన ఆదరణ చూస్తే తెలుస్తుందని సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. రమేష్ వెంట బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు తదితరులు ఉన్నారు. అనకాపల్లి పార్లమెంట్ ఢిల్లీ ఈ ప్రచారానికి పోయే ముందుగా ఇక్కడికి వచ్చి సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం, అలాగే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని పార్లమెంట్ ఎలక్షన్ పని మొదలు పెట్టమని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ఆదరణ, ప్రజల్లో స్పందన చూస్తే ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు స్వామి ఆశీర్వాదాలు ఉంటాయి, అనకాపల్లి ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ర్యాలీగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత మిగతా విషయాలను చెప్తాను. అనపర్తి నియోజకవర్గం రామవరం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి అధిష్టానం ఆదేశాలతో టీడీపీ నేతల శ్రేణులు వచ్చి చర్చలు జరిపి బుజ్జగింపు అనంతరం బయటకు వచ్చిన టీడీపీ నేతల్ని టీడీపీ శ్రేణులు నిలదీశారు. అనపర్తి టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ టీడీపీ నేతల ముందు బైఠాయించి అనపర్తి టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ నినదించారు. సుజనా కృష్ణ రంగారావు మాట్లాడుతూ 2 రోజుల్లో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి అని పేర్కొన్నారు. బీజేపీకి మరో చోట సీటు కేటాయించి అనపర్తికి టీడీపీకి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అనపర్తి సీటు టీడీపీకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనని, దానిలో భాగంగానే మొదటి లిస్టులో రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించారన్నారు. అయితే అనూహ్యంగా బీజేపీ కూటమిలో చేరాక అనపర్తి సీటు వారి కోరారన్నారు. అయితే అనపర్తి సీటు విషయమై చంద్రబాబు బీజేపీ అధిష్టానంతో మాట్లాడాక వారు అనపర్తి సీటు తీసుకునేందుకు సుముఖత చూపలేదని, అయితే తాజాగా విడుదల చేసిన లిస్టులో అనపర్తి సీటు బీజేపీ అభ్యర్థిని ప్రకటించారన్నారు. 2 రోజులు కార్యకర్తలంతా ఓపికతో సమన్వయంగా ఉండాలని, అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ
జోన్ 2 కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ సుజనా కృష్ణ రంగారావు, గోరంట బుచ్చయ్య చౌదరి, నిమ్మకల్లి చిన్న రాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, గన్ని కృష్ణ, టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరి అనపత్తి మూలారెడ్డి గారు గత 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా ఉన్నది. ఈయన ఆశించాడు. సీటు కూడా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. మధ్యలో మరి బీజేపీ పొత్తులో భాగంగా మరి ఈ సీటు బీజేపీ కావాలని పొట్టాడతాం బీజేపీకి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. దాని మీద ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఎందుకంటే మా తెలుగుదేశం మొదటి నుంచి కుటుంబం అంతా కూడా పనిచేస్తుంది. ఒకే రెడ్డి సామాజిక వర్గం గుంటూరు జిల్లా వరకు ఉంది. మాకు ఇవ్వాలి న్యాయం. ఎందుకంటే మేము కూడా 20-30 కేసులు మా మీద పడ్డాయి. అందరి మీద కార్యకర్తల మీద కూడా కేసులు పడ్డాయి. ఇంత ఫైట్ చేసిన వ్యక్తికి సీట్ లేకపోవడం బాధాకరంగా ఉందని చెప్పి కార్యకర్తలందరూ చెప్పారు. బుచ్చి చౌదరి గారు, నేను, అలాగే రంగారావు గారు, సుజనా రంగారావు గారు, జోగేశ్వరరావు గారు అందరూ వచ్చాం. వాళ్ళందరితో మాట్లాడాం. ఇది చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తాం. ఇటు పరిస్థితుల్లోని ఇక్కడ అనపత్తి కూడా చాలా వీక్గా ఉంది బీజేపీ. అందుచేత ఏదైనా ఇంకో ప్లేస్ మార్చమని చెప్పి అడుగుతారని చెప్పి డిసైడ్ చేసాం. మేము అందరం కూడా వెళ్ళి మాట్లాడి మరి ఇంకో ప్లేసు మార్చండి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ చాలా వీక్గా ఉంది, అనపత్తి వీక్గా ఉంది. అలాగే పార్లమెంట్ కూడా ఎఫెక్ట్ అవుద్ది, అలాగే పక్క నియోజకవర్గాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. దాని మీద మాట్లాడి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడానికి నిర్ణయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి, వారి కుటుంబం దగ్గరికి స్వయంగా నన్ను పంపించడం జరిగింది. ముఖ్యంగా మీకు మనవి చేసేది ఏంటంటే, కొంత అపోహలు, ఆర్థికంగా ఆర్థిక బలహీనత వల్ల, లేకపోతే తెలుగుదేశం బలహీనంగా ఉందనో చంద్రబాబు నాయుడు గారే అనపర్తి సీట్ని బీజేపీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. దాని పరిణామాలే ఈరోజు బీజేపీకి సీట్ కేటాయించబడింది అని ఏవైతే మరి వైసీపీ వాళ్ళు ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారో, లేకపోతే ఎవరు సృష్టిస్తున్నారో తెలియదు, కానీ దయచేసి ఇలాంటి అపోహలు నమ్మద్దు. అలాంటి ఉద్దేశం తెలుగుదేశం అధిష్టానానికి లేదు. పూర్తి స్థాయిలోనే రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఆలోచనతోనే ఉన్నారు. అందుకనే మొదటి లిస్టులోనే రామకృష్ణారెడ్డి గారి పేరు ప్రకటించడం మీరందరూ కూడా గమనించాలి ముందు. ఆ తర్వాత పరిణామాల్లోని ఏదైతే బీజేపీ అనపర్తి నియోజకవర్గం వాళ్ళు పోటీ చేస్తామని కోరటం జరిగిందని తెలియగానే అధిష్టానానికి తెలియపరచడం, మరి అనపర్తి ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీకే ఉండాలని గట్టిగా వారు కూడా ప్రయత్నించడం, మరి రామకృష్ణారెడ్డి గారికి కానీ నాకు కానీ బీజేపీ పార్టీలో ఉన్న మిత్రులు, శ్రేణులు వాళ్ళందరూ కూడా ఈ సీటు మేము తీసుకునే పరిస్థితి లేదు, మీకే వదిలేస్తామని కూడా వాళ్ళు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. మరి దానికి భిన్నంగా ఏదైతే ప్రకటన వచ్చిందో బీజేపీ జాబితాలోని అనపర్తి నియోజకవర్గం పేరు, మరి ఇది నిజంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇంత బలంగా రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా పోరాడుతూ పార్టీని ఈరోజు విజయం పొందే పరిస్థితికి మీరందరూ కూడా తీసుకొచ్చారు. ఇది పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి బీజేపీ ఏదైతే ఈ సీటు వారి జాబితాలోనే ప్రకటించడం జరిగిందో దీన్ని సరిదిద్దే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. ఆ దశలో వారు కూడా పనిచేస్తున్నారని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు స్వయంగా రామకృష్ణారెడ్డి గారికి మరి అధిష్టానం వారి దగ్గరికి వచ్చి రామకృష్ణారెడ్డి గారికి మరి వారు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా చెప్పాలన్న ఆలోచనతోని రామకృష్ణారెడ్డి గారికి కౌరు నా ద్వారా రావడం జరిగింది. అధిష్టానానికి వారిని కలవమని కూడా వెంటనే చెప్పడం జరిగింది.
అదేవిధంగా మరి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మీ అందరి మనోభావాలు కూడా స్వయంగా చూడటం జరిగింది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా పార్టీ అధిష్టానానికి తెలియపరిచి ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ రామకృష్ణారెడ్డి గారి కుటుంబానికి సంబంధించి కానీ ప్రత్యేకమైన పరిస్థితి ఏదైతే ఉందో ఇది కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం కాదు. అయినా సరే మరొకసారి స్వయంగా ఇక్కడ ఏదైతే నేను చూడటం జరిగిందో అదంతా కూడా వారికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ బలంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి బలమైన నాయకుడిగా రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ఆ విధంగా బీజేపీని ఒప్పించి ఈ సీటు మార్చి మరొక సీటు వారు తీసుకునే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని మేమందరం కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్పినట్లుగా 2 రోజులు ఓర్పు సహనంతో దయచేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని మరి ఏదో ఒక మంచి మనందరికీ కూడా జరగటానికి ఒక మంచి వార్త వినటానికి అవకాశం ఉంటుందన్న ఆశ ఉంది కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. దయచేసి ఏ ఒక్కరు కూడా తొందరపడద్దు. రామకృష్ణారెడ్డి గారికి మంచి చేసే విధంగా మేమందరం కూడా పెద్దలందరం కూడా నడుచుకుంటాం. చంద్రబాబు ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే ఉద్దేశం ఉంది కాబట్టి తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా చూస్తామని మీకు అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. కసింకోట మండలం కొత్తపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ సోదరి మాధురి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కొత్తపల్లి గ్రామంలో గడప గడపకు వెళ్తూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ సోదరి మాధురి మరియు మలసల అనురాధ మాట్లాడారు. సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే రాష్ట్ర సీఎంగా జగన్ అన్నను, అనకాపల్లి ఎమ్మెల్యేగా భరత్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మలసల భరత్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్న వెంటనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ ను, ఎంపీ అభ్యర్థి మూడి ముత్యాల నాయుడును గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ కన్నం శ్యామసన్, అద్దపల్లి శ్రీను, మలసల అనురాధ, కరక సోమనాయుడు, నీటిపల్లి లక్ష్మి, కలిగట్ల అప్పలస్వామి నాయుడు, గొంతిన శివ, చిన్నబాబు, బి చెల్లయ్య నాయుడు, గొంతిన నాగేష్, బుదిరెడ్డి, రాజేశ్వరరావు మరియు కొత్తపల్లి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి అన్ని నెలైన అన్నయ్యకి మరి ఎమ్మెల్యేగా వచ్చింది. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అన్ని నెలైన గెలిపించాలి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మర్చిపోకూడదు. మన తక్కువ ఇంట్లో మనిషిలాగా ఇలా నడిచెళ్ళు ఎత్తే మనం ఇల్లు రాగలం, కష్టమేదని చెప్పగలం. ఎక్కడో బయట కాకుండా మన పక్క ఊరు 40 సంవత్సరాల తర్వాత మన పక్క మగోడు 40 సంవత్సరాలు మంచి వ్యక్తి, మనం ఒక్కరిమే గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉంది. నిరుద్యోగ కుర్రాల గురించి ఆలోచించి మనం అందరం కూడా సపోర్ట్ చేసాం. ఈసారి అన్నయ్యకి ఎమ్మెల్యేగా వచ్చింది. మరి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద పెన్షన్ అయ్యి వస్తున్నాయమ్మా. మరి అవన్నీ 1వ తారీఖు ఇంటికే వచ్చేస్తున్నారు. జగన్ అన్న వస్తే మళ్ళీ ఇలాంటివి జరిగితే ఇంకా ఎక్కువ పెన్షన్ వస్తుంది. ఫ్యాన్ గుర్తు మీద ఒకటేసి అన్న నెలైనా గెలిపించారు. అన్నయ్య ఎమ్మెల్యేగా ఇప్పుడు చేస్తున్నారు. మన పక్కూరులో వచ్చింది, మన మండలంకి వచ్చింది. నెలైనా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద చెప్పి వచ్చింది. ఎమ్మెల్యేగా 2 ఓట్లు ఎంపీకి ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని పాపని భరత్ కుమార్ చెల్లింది. ఫ్యాన్ గుర్తు మీద వేసి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి భరత్ అన్నను 3 ముత్యాలు నెలని గెలిపించాలి. మనం ఏ కార్యక్రమం సరే 5 ఏళ్ళు ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బంది కాదు. నేను ఇంటి కోఆపరేట్తో చేస్తున్నాను. ఇక్కడ దాదాపుగా 30 ఇళ్ళు ఈ కాలనీకి ఇచ్చాం. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ప్రతి పేమెంట్ వచ్చినా నేనే చూశాను. 18,750 రూపాయలు కూడా పడి మరి వాళ్ళు చాలా చూసి రాలేకపోతే చిన్న కూడా వచ్చారు. ఇవన్నీ పట్టిపరాలు కానీ ఏదైనా చేశాను మనం అంతే. ఇప్పుడు మీరు మా కుటుంబంలో ఫీల్ అవ్వం అంతేగాని మీరు పొద్దున్న నాకు వెళ్ళిపోయినా పడలేదు ఓటు బతుకుమని మంచి నాయన మానేయండి.
నెలైనా గెలిపించాలి. అమ్మ రెండో పాప చెల్లెలు అన్నయ్య ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మరి ఇప్పుడు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి ఎమ్మెల్యే ఎంపీ ఓట్లమ్మా మీదేసి అన్నయ్య నెలైనా గెలిపించాలి. పెన్షన్ వస్తుందమ్మా. అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొత్తపల్లి గ్రామం రావడం జరిగింది. ఇక్కడ అందరూ చాలా బాగా స్పందించి జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ చాలా బాగా అందుతున్నాయని, మరొకసారి జగనన్నను గెలిపిస్తామని, భరతన్నని ఎమ్మెల్యేగా, బూడి ముత్యాల నాయుడు గారిని ఎంపీగా గెలిపించి జగనన్నకి గిఫ్ట్గా ఇస్తామని ప్రతి ఒక్కరూ చాలా బాగా చెప్తున్నారు. సిద్ధం. మేము మే 13వ తారీఖు చాలా సిద్ధంగా ఉన్నాయని చాలా మంది వచ్చి ఈరోజు చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు డోర్ టు డోర్ ప్రచార యానివర్సరీ సందర్భంగా కొత్తపల్లిపేట బుచ్చిపేట తిరగడం జరిగింది. ఈరోజు ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా వాళ్ళ ఉత్సాహం చూసి మాకు రెట్టింపు అయింది. ఈరోజు చాలా సంతోషంగా చెప్పదలుచుకుంది ఒక మాట ఉంది. మా భరత్ కుమార్ గారు ఒక పారిశ్రామికవేత్త, అంత సుఖమైన జీవితం అక్కడ వదిలి ఇక్కడ ప్రజల కోసం సేవ చేయడానికి, తర్వాత ప్రజలకి ఒక మంచి దారి పిల్లలకి, అది కొంతమంది దగ్గర వింటున్నాను ఏం చేశారని. ఒక పారిశ్రామికవేత్త ఎంత కష్టపడతాడో అది భరత్ కుమార్ గారిని చూసి నేర్చుకోవచ్చు మనం. ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇక్కడ మనకి ఐటీ కంపెనీలు కానీ తెస్తారని ఒక మంచి భరోసా మనకి ఇప్పిస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనం తీసుకొని మనం ఇన్స్టిట్యూషన్ అసెంబ్లీకి పంపించాలి. మన జగనన్న గారికి ఒక మంచి కానుక ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్గా మనం. పేద ప్రజల గుండె చప్పుడులోంచి పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ అని, అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురంలో 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు స్వీట్లు పంచారు. దాన్ని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కార్యాలయంలో ఈ కార్యక్రమాలన్నీ చేశాం. మరి ఏదైతే ఆయన ఆ రోజు గూడు గుడ్డ ఇల్లు, 2 రూపాయల బియ్యం, పక్కా ఇల్లు నిర్మాణం, అదేవిధంగా మొట్టమొదటిసారి 50 రూపాయల పెన్షన్ మరి ఆయన పెట్టిన విధానం, ఇవన్నీ చూసి ఇవాళ మిగిలిన పార్టీలన్నీ కూడా కాపీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ. అటువంటి పార్టీని రామారావు గారు స్థాపించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో తెలియపరిచిన వ్యక్తి రామారావు గారు. ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు, పేదవారికి ఏ విధంగా సంక్షేమం ఇవ్వాలో వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తాం. చేత భావితరాలు కూడా ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా పేదవాడికి అండగా ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్న సైన్యంతో కూడా అదే పనిచేస్తుంది. ఈవేళ వచ్చిన పార్టీలన్నీ కూడా
సంక్షేమ పథకాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడో ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు కాడి నుంచి ఎన్నో కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అదే వరవడితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇవి కూడా పేదవారికి పేరుకే కానీ సంక్షేమం మరి వాళ్ళకి ఇచ్చే రూపాయలు ఇంకో మార్గం ద్వారా దోచుకుంటున్నారు తప్పితే ఎక్కడ సంక్షేమం లేదు. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవాళ్ళ సంక్షేమం. శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జటంగి గ్రామంలోని స్థానిక హోలీఘాట్ వర్షిప్ ప్రార్థన మందిరంలో శుక్రవారం ఉదయం భక్తి శ్రద్ధలతో వ్యాఖ్య సందేశం ప్రార్థన నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువలో ప్రజల కోసం చేసిన త్యాగాన్ని వక్తలు గుర్తు చేశారు. శాంతీకరణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవా దయ సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉందని పలువురు అన్నారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకున్న గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మీరే మాట్లాడి ప్రభా మీ యొక్క మాటల్ని ప్రభావం మా హృదయాలలో భద్రపరుచుకుని ముందుకు సాగడానికి చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రపంచంలో వేదనలో స్వాతంత్రంలో బాధలుండవు, అంతా ఆనందమే. అక్కడ అట్టి విధంగా మనం కూడా ఏం చేయాలంటే నిత్యత ప్రవేశం కోసం మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క సహవాసంతో మనం సహజీవనం చేసేవారుగా చేసేవారుగా మనం ఉండాలన్నమాట. అలాగే ఇంకో కోణంలో వెళ్తే మరి రెండో కోణం ఏంటంటే ఆయన యేసుప్రభు వారికి అది 19వ అధ్యాయము 29లో ఉంటుంది. చిరస్థాయిమైన ఒక పాత్రను అక్కడ ఆయన స్పందించడంతో ఇంటి యేసు ప్రభు ఆయన ధరించి తన నోటికి అందించేయడానికి ఉంటుంది. అంటే ఆయన యేసుప్రభు వారికి చిరకను తాగించారు. ఆ శిలువ యాగంలో చిరకను ఎందుకు తాగించారంటే అది ఒక మత్తు పదార్థం అన్నమాట. మత్తు అనేది మనకి ఎలాగైతే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి ఆమె భర్త కౌన్సిలర్ అలమండ చెల్లెమయ్యలను పత్తిపాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరుపుల సత్యప్రభ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ కౌన్సిలర్ను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నామని, మా అనుచర గణం అభిప్రాయం తీసుకుని త్వరలోనే తెలియజేస్తామని జవాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదునూరి మురళి, రాజు, సకిరెడ్డి విజయబాబు, బోదిరెడ్డి గోపి, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, జ్యోతుల పెద్దబాబు, సూతి భూరయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న మన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ గారు అలమండ సత్యవతి గారు, అదేవిధంగా అలమండ చెల్లెమయ్య గారు నిన్న పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. దాని పరిణామంలో వారిని మేము మా పార్టీలోకి ఆహ్వానించడానికని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇప్పుడు వారితో మాట్లాడి వారిని కోరడం జరిగింది. మా పార్టీలోకి రమ్మని చెప్పి వారిని నిర్ణయించుకుని చెప్తామని చెప్పారు. అది చెప్పడానికని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మరి వర్కుల సత్యప్రభ అమ్మాయి ఇక్కడ రావడం, మమ్మల్ని ఏలేశ్వరం నగర పంచాయతీలో నిన్న మొన్న జరిగినటువంటి సమాచారాన్ని తెలుసుకుని మీకు తగిన ప్రాతినిధ్యం మీరు మా పార్టీలోకి వచ్చి మా అందరిలో కూడా కలిసి నడిపించమని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. ఇది కేవలం నేను ఒక్కడిని తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. నేను కానీ నా మిస్సెస్ కానీ అలాగే మా అప్పారాయణ కానీ నేను కానీ తీసుకున్న నిర్ణయం కాదు. అడగడం వరకు సమంజసం. వారికి నేను సమాధానంగా ఏం చెప్పానంటే, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఇక్కడ ఈ సంఘటన జరగడానికి కారణం కూడా ఏలేశ్వరం యొక్క ప్రాతినిధ్యం గురించే జరిగింది. కాబట్టి ఎందుకైతే ఈ కార్యక్రమం చేశానో అదేవిధంగా మా తాలూకు మనుషులు కానీ, బంధువర్గాన్ని కానీ, స్నేహితులు కానీ, నా కార్యవర్గ సభ్యులు కానీ, కౌన్సిలర్స్ కానీ అందరిని అడిగి మన ప్రాతినిధ్యం నిలబెట్టడానికి తగిన హామీ ఇస్తున్నారు. ప్రాతినిధ్యం అంటే పదవులు కాదు, ఏలేశ్వరం పరువు ప్రతిష్ట నిలబెట్టడానికి మేము మీతో పాటు ఉంటామన్నారు. కాబట్టి దాని మీద మనం అందరూ పునరాలోచించి వాళ్ళకి ఏదో సమాచారం ఒక 24 గంటలకు తెలియజేయమని అన్నారు. కాబట్టి మాకు సమయం ఉంది, నేను కూడా ఆలోచించి చెప్తామని చెప్పి మీ పత్రిక వీడియో సోదరులందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని కోరుతున్నాను.
కాసింకోట మండలం బుచ్చేపేట గ్రామంలో అనకపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ సతీమణి నివేదిత ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా భరత్ కుమార్ని, ఎంపీగా బూడి ముత్యాల నాయుడిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా అనకపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి నివేదిత మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మలసల భరత్ కుమార్ను, బూడి ముత్యాల నాయుడిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ కోన నాయుడు, చెల్లబోయిన మురళి, బుదిరెడ్డి రామారావు, మల్లపరెడ్డి చిరంజీవి, కోన అప్పారావు, ముత్యాల నాగేశ్వరరావు, కరోతి శ్రీను, వాకడ వెంకటేష్, ముత్యాల వెంకటేష్ మరియు గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారానికి సందర్భంగా ఈరోజు మేము ఇచ్చేసిన గ్రామం ఏంటంటే కొత్తపల్లి బుచ్చేపేట. గత 3 వారాల నుంచి మేము తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే స్పందన. మేమేదో చెప్దాం అనుకుంటే వాళ్ళు అంతకన్నా ముందే మాకు చెప్పేసి మేము అంటే తిన్న చేతిని మేము నరుకోం కదా అని అంటున్నారు. అంతే, ఇంతకు మించి నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏది చెప్దామన్నా సరే ముందు వాళ్ళే వచ్చేసి అమ్మ మాకు ఇన్ని పథకాలు అందుకున్నాం, ఇంత సేవ చేశారు జగన్ బాబు, మా ఇంటికి పెద్ద కొడుకులా నుంచున్నారు, మా పెద్ద కొడుకుని మేము గెలిపించుకోవా అని అంటున్నారు అందరూ. ఇంత ఆనందం, ఇంత విశ్లేషమైన స్పందన చూసి నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. సో మేము యుఎస్లో ఉండేవాళ్ళం. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. సో ఏదో సేవ చేయాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చూసి, మాకు ఆయన పెట్టిన పేదోళ్ళకి చేసే సేవ చూసి మాకు కూడా ఏదో చేయాలని ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చాక మాకు ఒకటే అనిపించింది, అక్కడెక్కడో యూఎస్లో ఉండి వాళ్ళెవరికో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, మన ఊర్లో మనం పుట్టి పెరిగిన ఊర్లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి భరత్ గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఇక్కడ భరత్ గారిని, అక్కడ జగన్ గారిని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎంపీ క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేశారు బూడి ముత్యాల నాయుడు గారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. కాబట్టి మే 13 జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఎమ్మెల్యేగా, ఎంపీకి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే గుద్ది మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమని ఆ రూపంగా చూపించాలని అందరినీ కోరుకుంటున్నాను. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం పిఠాపురం రానున్నారు. ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయనున్న పిఠాపురం నుండే ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నారు పవన్. 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తొలుత పిఠాపురం పాదగయ క్షేత్రంలోని కుకుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వర అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకుంటారు. అలాగే తన ప్రచారానికి వినియోగించే వారాహి వాహనానికి పూజలు చేయించి దానిపై తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు పవన్. అలాగే దత్తాత్రేయ స్వామిని, శ్రీ వల్లభ స్వామిని, పొన్నాడ బషీర్ బీబీని దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో వారాహి విజయయాత్ర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన విషయమై ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి వారాహి యాత్ర పిఠాపురం నుంచి పునఃప్రారంభం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం, అదేవిధంగా ఇక్కడి నుంచే వారాహి విజయయాత్ర మరియు ఎన్నికల శంఖారావం పూరించడం జరుగుతుంది. రేపు చేబ్రోల్లో వారాహయాత్ర మీటింగ్ ఉండబోతుంది. దాని తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉంటారు. పలు చోట్ల ఆయన వెళ్ళడం జరుగుతుంది. పలువురు పెద్ద పెద్ద నాయకులందరితో కూడా కలవడం జరుగుతుంది. ప్రజలతో మమేకం అవడం జరుగుతుంది. ఈ యాత్ర తర్వాత పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒకటే నినాదం వినిపిస్తుంది, పవన్ వచ్చాడు, ఆయన మేము గెలిపించుకుంటాం, అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి పవన్ నినాదం మాత్రం రేపటి నుంచి అందరికి కూడా వినిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ పరంగా నేను మెడికల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా మేము అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ విజయయాత్ర ఈ 3 రోజులు కలిదిన తర్వాత దాదాపుగా పిఠాపురం నుంచి మొదలయ్యి చాలా నియోజకవర్గాలన్నీ కూడా కవర్ చేసుకుని మళ్ళీ పిఠాపురంలో ఎండ్ అవుతుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి వర్గభేదాలు, కులభేదాలు, మతభేదాలు ఏమీ లేకుండా కూడా అందరూ కూడా ఏకతాటిగా వచ్చి పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాలి. రేపు జరగబోయే వారాహి యాత్రని ప్రజలందరూ కూడా దగ్గరుండి
మన సొంత బిడ్డ మన నియోజకవర్గానికి వస్తున్నాడు కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారికి మంచి భరోసా ఇచ్చి ఆయన పంపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై భీమ్. కాకినాడ జిల్లా పత్తిపా నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పత్తిపా నియోజకవర్గంలోని వైసీపీ పార్టీకి పెరుగుతున్న బలాన్ని చూసి ఓర్వలేక పక్క పార్టీ నాయకులతో కలిసి లేనిపోని సాకులతో పార్టీల మార్పుకు కల్లబొల్లి మాటలతో మారడం తగదని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మాట్లాడుతూ ఏదైతే పక్కన నియోజకవర్గం నుండి వచ్చిన నాయకుడు అంటున్నారే ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అని ఆయన జిల్లాలో ఎక్కడైనా తిరిగే అవకాశం ఉందని అన్నారు. స్థానికంగా నా బంధువు ఆయన వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారని, స్థానిక నగర పంచాయతీలో పార్టీని తుంగలోకి తొక్కే ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కుంటి సాకు చూపి పార్టీకి రాజీనామా చేశారని, పార్టీ గుర్తుపై గెలిచిన పదవులు అవసరం కానీ పార్టీ అవసరం లేదా అంటూ వారు ఎద్దేవా చేశారు. సుబ్బారావు ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తిపాడు నియోజకవర్గం రూపురేఖలే మారిపోయి రాబోయే ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని తీర్పు ఇవ్వబోతున్నారు పత్తిపాడు నియోజకవర్గ ప్రజలు. పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల నాయకులు కూడా ఒక వినూత్నమైన తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. అది వరపుల సుబ్బారావు గెలుపు. వరపుల సుబ్బారావు ఎమ్మెల్యే గెలిపించే దిశగా ఖచ్చితంగా 2020 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కంకణ కట్టుకున్నారు. ఎట్టి వరుసలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తిపాడు గడ్డ మీద వైఎస్ఆర్ జెండా ఎగిరేసి సుబ్బారావు గారిని ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీగా వెళ్ళే దిశగా ఇక్కడ అందరూ కూడా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా మేమందరం కూడా, ఆ దిశగా నేను ఒక కార్యకర్తగా ఆయన సుబ్బారావు బంధువుగా ఖచ్చితంగా నేను అహర్నిశలు ఎవరైనా, ఎందుకంటే అల్టిమేట్గా ఇక్కడ అనంతబాబు ఉంటే కొంతమందికి పుణ్య జరగవు అని అనుకుని నాకు బాధలే. ఎందుకంటే పైన భగవంతున్నాడు, మీరందరూ చూస్తారు, కామన్ మ్యాన్ తెలుస్తూ ఉంది. ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన పనిలే. వాస్తవాలు మీకు తెలుస్తాయి. నేను చెప్తాను నేను చాలా గొప్ప ఉన్నాను, కానీ వాస్తవాలు మీకు తెలుస్తాయి, ప్రజలు తెలుస్తాయి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుస్తాయి. ఎవరికి నేను ఆన్సరబుల్ కాదు, ఎవరేమనుకున్నా పర్లే. కానీ ఇక్కడ సుబ్బారావు గెలుపులో మాత్రం ఎక్కడ కూడా వెనుక చేయించాం. ఖచ్చితంగా సుబ్బారావు కనీ వినరగని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ముఖ చిత్రం మారబోతా ఉంది, నెగ్గిపోతా ఉన్నారని కూడా మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ సందర్భంగా మా కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో కూడా ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అయినటువంటి మేనేల్డ్ బాబు గారు, అలాగే రాంబాబు గారు, అలాగే కుమార్ గారు, నాగేశ్వరరావు గారు, రాంబాబు గారికి, అలాగే విజయ్ గారు, ఇంకా వేదిక మీద ఇంకా చాలామంది కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరూ కూడా పత్రికా సోదరులకు మొట్టమొదటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నే సత్యవతి చలమయ్య గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఆయన కాబట్టి అంటే ఏ వంక దొరకపోతే డొంకట్టుకున్నాడట. అలాగా ఈవేళ ప్రతిపాడు నియోజకవర్గ బాధ్యత పార్టీ పరంగా కూడా ఉదయభాస్కర్ గారి కంటే బాబు గారికి అప్పచెప్పి పార్టీ వరపుల సుబ్బారావుని గెలిపించి తీసుకొచ్చే బాధ్యత నీకు అప్పచెప్తున్నాం. కాబట్టి నీ నియోజకవర్గ విధానంలో నీకు అంత బాగుంది కాబట్టి చాలా ఎక్కువ టైము నియోజకవర్గంలో ఉండి తప్పకుండా కూడా ఆయన గెలుపుకి నువ్వు కృషి చేసి తీసుకురావాలని చెప్పేసి బాధ్యత అప్పచెప్పిన సందర్భం కూడా గతంలో జరిగింది. దాని మీద ఒక ఏరేసమే కాదు, నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఉండే సమస్యలన్నింటి కూడా పరిశీలించుకుంటూ కూడా బాబు గారు చాలా విధానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది గెలుపు గురించి. కానీ ఈవేళ పెత్తనం చేస్తున్నారనే ఉద్దేశంతో చెప్పే మాటలు నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. పెత్తనం ఏంటండి, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి. అతను ఏదో అల్లాటప్పగా వచ్చినటువంటి కాదు, పార్టీ పరంగా కూడా అతను బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి ఈవేళ ఒక ఏరియాసమే కాదు, నియోజకవ్యాప్తంగా కూడా అతను అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి, మా మావయ్య గారు వరపుల సుబ్బారావుని గెలిపించాలని జయంతో ఆయన పనిచేసే సందర్భం జరుగుతుంది తప్పించి ఏదో ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ పెత్తనం చేసే అవకాశం కాదు అతను. కాబట్టి ఉభయ గోదావరికి ఒక ఎమ్మెల్సీ అతను, లోకల్ బాడీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ అతను, అంతే తప్పించి వేరేగా వచ్చిన ఎమ్మెల్సీ మాత్రం కాదు. మున్సిపాలిటీ మీద అతనికి పెత్తనం ఉంది. ఎవరన్నా ఒకవేళ ఏలేషన్లో కొంతమంది వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి కొన్ని కార్యక్రమాల మీద, ఏమంటే మాకు ఈ పని ఉంది కాబట్టి మీరు ఏం చేసి పెట్టినంటే అతను ఏమో సామాన్యం అంటే నేను చెప్తాను ఎవరైనా. ఒకళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి,
ఏ పదవి లేని వాళ్ళు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు, రాంబాబు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. అతను వెళ్ళగలమని చెప్పలేడు కదా ఎమ్మెల్సీ అభ్యర్థి. ఒకవేళ ఏ కారణం చేత నా మాట చెప్పాడు అనుకోండి, మరి మీ దగ్గరికి ఎత్తుకొస్తామండి మేము, మీరు చేసి పెడతారు కదా వచ్చేమంటున్నారు కొంతమంది. అది పరిస్థితి. ఆ రకంగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక బాధ్యత వహించి ఎవరైనా వస్తే తప్పకుండా చెప్పాలి అధికారులకి, తప్పకుండా పరిష్కారం చేసే కార్యక్రమం కూడా చేపట్టే బాధ్యత తన మీద ఉంది. కాబట్టి ఇది ఎలక్షన్, ఇది ఈ ఎలక్షన్లో కూడా ప్రతి ఓటర్ని కూడా అన్ని విధాలు కూడా అభిమానించాలి, అందరి సమస్యలు పరిశీలించాలి, అన్ని రకాల కూడా వైఎస్ఆర్ పార్టీ ఇక్కడికి వెళ్ళాలి, నన్ను గెలిపించడానికి కూడా సాయశక్తులు ఆయన వంతు కూడా ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది తప్పించి పెత్తనం చేయడానికి మాత్రం నేను రాలేదు. 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాబు గారు ఉంటాడంటే అల్లవరం నిజవరం చూసుకుంటాడు తప్పించి ప్రతిపాడు నిజవరం చూసుకునే సమస్య లేదు. ఆ వేళ మీ అందరి ఆశీస్సులతో నేను గెలిస్తే నేనే శాసకుడిని అవుతాను, నేనే పరిశ్రమ చేసుకుంటాను, నేనే పెత్తనం చేస్తాను తప్పించి బాబు గారు పెత్తనం చేసే సమస్య మాత్రం ఉండదు. అంటే కొంతమంది ఇది అనుకుంటున్నారు బాబు గారు వచ్చేసాడు పెత్తనం చేసేస్తారు, ఇది చేసేస్తాడండి. బాబు గారు పెత్తనం చేసే సమస్య ఏంటండి? 11 మండలాలు ఉన్నాయి ఆయనకి. 11 మండలాల్లో కూడా ఆయన తిరుగుతుంటే కూడా పాపం టైం కూడా సరిపోతలేదు ఆయనకి ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి. అటువంటి విధానంలో పార్టీ అప్పచెప్పింది కాబట్టి బాధ్యత కొంత టైం కూడా అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి అన్ని రకాల కూడా నియోజకవ్యాప్తంగా ఒక ఏరియా కాదు నియోజకవ్యాప్తంగా కూడా చాలామందిని కూడా తీసుకొచ్చి చాలా సమస్య కూడా పరిష్కారం చేసుకుంటూ రేపు రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిభా నియోజకవర్గంలో నన్ను గెలిపించాలని చేయడంతో ఆయన పనిచేసే సందర్భం జరుగుతుంది తప్పించి ఏదో ఒక సాకు చెప్పి ఎంత గొప్ప సాకు అంటే అది హాస్యాస్పదంగా కనపడుతుంది అందరికీ కూడా. పెత్తనం చేసేస్తుంటే వెళ్ళిపోతారేటండి, ఎవరైనా అవుతారు? పెత్తనం చేయడం ఏంటండి? అయినా పెత్తనం చేయడం అది ఎమ్మెల్సీ చేతనం. అతని దగ్గరికి వస్తారు చాలామంది, వచ్చి చెప్పుకుంటారు సమస్య ఏమైనా ఉంటే పరిశీలన చేసి బాధ్యత అతనికి ఉంది. అంతే తప్పించి పెత్తనం చేయడం ఏంటండి? నువ్వే పెత్తనం చేయడం ఏం లేదు కదా. అతను ఎమ్మెల్సీగా కూడా చెప్పుకుంటే అతను పార్టీలో ఉన్న వ్యక్తి, వేరే పార్టీలో లేడుతున్నాం. పార్టీలో ఉంటే ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి వచ్చి చెప్పుకునే సందర్భం ఉంటుంది. దాన్ని పరిశీలన చేసిన బాధ్యత కూడా అతని మీద ఉంది తప్పించి ఏదో పెత్తనం చేసేస్తున్నాడు మాత్రం మీరు అనుకుంటే మాత్రం చాలా హాస్యాస్పదం. పెత్తనం చేసుకుంటే కొన్ని డబ్బులు రాకపోవచ్చు కొంతమందికి, బాబు గారి పెత్తనం చేసే సందర్భంలో కొంతమంది డబ్బులు గిట్టుబాటు అవ్వకపోవచ్చు. కానీ అంతలోనే మరి బాబు గారి పెత్తనం చేస్తున్నాడు కంచపరిచే పరిస్థితిని మాత్రం తప్పకుండా తప్పుడు మాటలు మాట్లాడొద్దు. మీకు పార్టీ పరంగా మీకు పదవి ఇచ్చింది, అన్ని రకాలుగా కూడా మీకు చాలా మంచి అవకాశం చేసింది పార్టీ పెద్దలు కమ్మినటువంటి అందరూ కూడా. కానీ దాన్ని అనుభవించి జాగ్రత్తగా వెళ్ళండి తప్పించి ఏదో పార్టీకి ఏదో ఇది చేసేసాము అలా చేసాం ఇలా చేసాం ఆయన పెత్తనం చేసేస్తున్నాడని చెప్పేసి అటువంటి మాటలు మాట్లాడొద్దు. పార్టీకి మీకు మంచి బాధ్యత చెప్పి ఒక చైర్మన్గా ఒక కౌన్సిలర్గా కూడా చాలా చక్కగా కూడా పనిచేసే సందర్భం జరిగింది. దయచేసి మీకు ఇష్టం లేకపోతే మీరు నిర్ణయం చేసుకుంటారు, చేసుకోండి, తప్పులేదు. అంతే తప్పించి ఏదో చిన్న సాకులు చెప్పి కొన్ని అందులో పెద్ద సాకు ఉందా? పెత్తనం చేయడం అన్నది ఏంటంటే సమస్య, అది పెత్తనం చేయడం ఏంటో బాధ్యత ఇన్ఛార్జ్ గారు అప్పచెప్పారు ఆయనకి. ప్రతిభా నియోజకవర్గ గారిని పొరపూడి సుబ్బారావుతో నువ్వు గెలిపించు తీసుకురా అని చెప్పేసి ప్రత్యేకంగా ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆయన ఈవేళ ఈ నగర పంచాయతీలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల సమస్యలు కూడా పరిష్కరించడానికి ఆయన శాఖలో కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి అపోహలు పడవలసిన ఎవరికి అనుమానించే పరిస్థితి లేదు. ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా ప్రజల్లోకి అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. తిరిగి నా మీద కూడా శాసనసభ్యులు గెలిపించాలని చెప్పేసి ప్రతిభా నిధులు యావత్తు సోదరులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కూడా వాళ్ళు చెప్పే మాటలు కూడా నేను ఆలకిస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో ప్రతిభా నియోజకవర్గం నుంచి తప్పకుండా ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా సునీల్ గారిని ఆశీర్వదిస్తారు. అత్యధిక మెజారిటీతో నేను శాసనసభ్యుడిగా ఎంపీగా ఒకటి వెళ్ళడం ఖాయమని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా ఏరియా నగర పంచాయతీ కౌన్సిలర్స్కు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరున నా ఉదరపడి నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. మానవాళిని వారి పాపాల నుండి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను సంతోషంగా త్యాగం చేసుకున్న పవిత్రమైన రోజున గుడ్ ఫ్రైడేను పిఠాపురంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. క్రీస్తు శిలువ వృత్తాంతాన్ని దృశ్య రూపకంగా పురవీధుల్లో చేపట్టిన ప్రదర్శన కళ్ళు సమర్పింపజేసింది. పిఠాపురంలో గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిలకు వెళ్లి ఉపవాస ప్రార్థన చేశారు. క్రీస్తు ఆరాధన చేశారు. చర్చి ఫాదర్లు చెప్పిన బైబిల్ వ్యాఖ్య సందేశాలు విన్నారు. కాగా ఎస్ఎఫ్ఎస్ ఆర్సీఏ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు శిలువ వృత్తాంతాన్ని దృశ్య రూపకంగా తెలియజేస్తూ యేసుక్రీస్తును స్తుతిస్తూ పురవీధుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన చూపర్ల కళ్ళను సమర్పింపజేసింది. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ కిరణ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు సంఘాల విశ్వాసులు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పన్నెండవ స్థలము యేసునాథుడి సేవలో పొందుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మరణించి తను ధ్యానించదము గాక. నా వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను, ఆయనను మీ మరణము చేత నన్ను రక్షించితిరి.
సిలువపై అప్పగించుతున్నాను. ఆమె పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీరు ఆమె కోసం బడనాటికి కావలసిన ఆయన మాకు మానించండి. మామ సోదరులు ప్రవేశిస్తున్నాము ప్రేమగా ఉన్నారు అదని పరిశుద్ధ మరియము ఎప్పుడైనా మా మరణ సమయమందులో దైవ ప్రశ్నారా, ఈరోజు పరిశుద్ధ సిలువ మార్గాన్ని యావత్ కథోలిక శ్రీసభ జరుపుతూ అలనాడు ఏ విధంగానైతే క్రీస్తు ప్రభు తన యొక్క శ్రమల ద్వారా ఈ లోకానికి రక్షణను తీసుకొచ్చాడో ఆ శ్రమలను మేమందరం కూడా జ్ఞప్తికి చేసుకుంటూ ఈ యొక్క సిలువ మార్గంలో పాల్గొని మేము కూడా తన యొక్క శ్రమలలో భాగాన్ని పంచుకొని చివరికి తన యొక్క ఉత్థాన మయములో భాగస్థులమయ్యే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని భక్తి విశ్వాసంతో ఈ యొక్క బహిరంగ సిలువ మార్గాన్ని ఈ యొక్క ఆర్షియం సంఘము ముందుకి సాగిస్తూ ఉన్నది. ఈ యొక్క సిలువ మార్గంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా దేవదేవుడు దీవించాలని కోరుతూ మేము అందరం కూడా భక్తి విశ్వాసంతో ముందుకు నడుస్తూ ఉన్నాం. కాకినాడ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానం కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థినే విజయం సాధిస్తారని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రకటించారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సమస్యలపై ప్రత్యేకమైన మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు జనసేన అభ్యర్థి పంతం నానాజీ తెలియజేశారు. శుక్రవారం కాకినాడ రూరల్లోని రమణయ్యపేటలో ఉన్న ఇటీవల టీడీపీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా నియమితులైన వాసిరెడ్డి యేసుదాస్ ఇంటి వద్ద విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నురుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన టీడీపీ బీజేపీ నేతలు బసవ ప్రభాకర్రావు, సిరంగు శ్రీనివాస్, మాధవరపు శ్రీనివాస్, జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గంటాపదంగా చెప్పగలదును, ఎప్పుడైనా కూర్చొని చెప్పగలదునని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రిజర్వేషన్ విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఇప్పుడు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని, చీకట్లో పోయిన రాష్ట్రాన్ని వెలుగులో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ముగ్గురు కలయిక ఈ రాష్ట్రంలో 140 ఎమ్మెల్యే సీట్లు, సుమారు 20-23 ఎంపీ సీట్లు వస్తాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. దానికి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఓటేద్దామని అన్ని వర్గాలు చూస్తున్నాయి, అన్ని కులాలు చూస్తున్నాయి, అన్ని మతాలు చూస్తున్నాయి. ఎందుకోసం అంటే అందరినీ మోసం చేశాడు, ఉద్యోగస్తులు మోసం చేశాడు, అదేవిధంగా యువకులను మోసం చేశాడు. డిఎస్సి అన్నాడు, ఇంకోటి అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏది నెరవేర్చని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కనుక తప్పకుండా రాబోయే కాలంలో బుద్ధి చెప్పాలని నేను పిలుపునిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర కాపు సంఘం తరఫున కూడా ఇస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా నేను పిలుపునిస్తున్నాను. మ్యాక్సిమం 50 నుంచి 60 నియోజకవర్గాలు తిరిగి పనిచేస్తానని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మీకు తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అందుకే లోకల్ మేనిఫెస్టో పెట్టుకుని టోటల్గా ఫస్ట్ మౌలిక సదుపాయాలు మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పము. ఏది ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. అవి 100% అర్హులకి ఇచ్చడం జరుగుతుంది. ఇంకోటి చేస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్లో ఏంటంటే ఓ బొమ్మ ఒకటి అట్టు తిరుగుతారు, ప్రతి ఓడికి ఓ బొమ్మ ఇచ్చేస్తున్నారు, అది పట్టా అంటున్నారు. పత్రికా మిత్రులకు కూడా ఇచ్చినట్టు తెలిసింది. డూప్లికేట్ పట్టాలు దారిలో ఉన్నాయా, సంతకాలు కూడా అన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు, మోరు వాళ్ళే కొడేస్తున్నారు, అన్నీ వాళ్ళే కొడేస్తున్నారు. అది ఎతికితే అక్కడ ఎక్కడ దొరకట్లేదు. అందుకని ఈసారి బాగా దాని మీద ఫోటో చూడాలి. ఆడు ఇలా తిప్పితే నవ్వుతో కనపడతాడు, ఇలా తిప్పితే ఏడుతో కనపడతాడు. అది నవ్వుతా ఉందో ఏడుతో ఉందో తెలియలేదు దాని మీద ఉన్న ఫోటో. అదొకటి ఆశ్చర్యకరమైన సంఘటన. ఆ నవ్వినప్పుడు ఒకే వెళ్తున్నారు, ఇలా ఏడ్చినప్పుడు ఒకే వెళ్తున్నారు. వెళ్ళి ఎదుగుతున్నారు, ఎదిగితే ఎక్కడ దొరకట్లేదు. అందుకని అది అల్లరైపోయింది. అది అల్లరైపోతే ఈవేళ కొత్త స్కీమ్ పెట్టాడు. పట్టాలన్నీ ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి పెట్టించుకున్నాడు. మొన్న కోడ్ వచ్చే లోపల పట్టుకుని ఇంటికాడ పెట్టించుకున్నాడు. ఏంటి ఈ డూప్లికేట్ పట్టాలే, అక్కడ తలాలు లేని పట్టాలే పెట్టించుకున్నాడు. బయట 12 అక్టోబర్ మే 12వ తారీఖు రాత్రి ఇస్తాడట. రాత్రి పట్టాలు కూడా పొద్దున తీసి మధ్యాహ్నం వెళ్తే అక్కడ సైట్ ఉండదు.
అది ఆ తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఆ పట్టాలు సరైనవి కాదు, సరిగ్గా చూసుకోండి. అక్కడ భూమి ఉందో లేదో చూసుకోండి. రాత్రి తరగతి పొద్దుట వెళ్ళినా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నిజంగా మీకు భూమి వస్తే, నిజంగా అది మీ ఊర్లో ఇస్తే, మీకు అందుబాటులో ఇస్తే, అదే మునిగిపోయి పాతెట్టి శ్మశానాలు గట్ట కాకుండా ఉంటే అతనికే ఓటు. నేను కాదని నేను అనట్లేదు ఖచ్చితంగా. కానీ ఇవన్నీ డూప్లికేటు, ఇవన్నీ దొంగ అన్నది మటుకు అందరూ కూడా గుర్తించాలని చెప్తూ, మౌలిక సదుపాయాలు కూడా చేయలేనటువంటి ఎమ్మెల్యే ఓటేస్తారా? ఇంతమంది స్థానికులుండి ఇంతమంది ఎంతో కాలంగా ఏ పదవులు లేకుండా పోరాటాలు చేస్తా స్థానికులకి ఏదో ఒకటి చేద్దామని తిరుగుతున్నారు. మా అందరికీ దృష్టిలో పెట్టుకుని ఓటేస్తారా అన్నది మీరు ఆలోచించుకోవాల్సిందిగా. కాకినాడ నగర్ గ్రామీణ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులుగా చెల్లూరు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పుట్ట భాస్కర్లు సుమారు 80% మెజారిటీ ఓటింగ్తో విజయం సాధించారు. శుక్రవారం స్థానిక రంగనాయ నాయుడు వీధిలో ఉన్న విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియ నిర్వహణ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బులియన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నెల్లిపూడి ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్ని ఉదయ్ భాస్కర్ అధికారికంగా వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెల్లూరి సత్యనారాయణ, పుట్ట భాస్కర్లు కాకినాడ నగర గ్రామీణ విశ్వ బ్రాహ్మణ సంక్షేమం సంఘం ప్రతిష్టను మరింత వ్యాప్తి చెందే విధంగా సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్, నెల్లిపూడి వెంకటేశ్వరరావు, చేబ్రోలు రాఘవ, తామరపల్లి శ్రీను, అనుమంచి నాభోసు రుద్ర, ధర్మారావు, ఎం నరసింహారావు, నరవ శ్రీనివాసరావు, పొన్నాడ బ్రహ్మానందం, కనికి ప్రసాద్, గోడు సత్యబాబు, నాభోసు శివబాల, మంగపతి, ప్రిల్యానం శ్రీనివాస్, శ్రీశైలం ప్రసాద్, బంగారు అప్పలాచార్యులు ఉన్నారు. ఏపీ బులియన్ అసోసియేషన్ ఈసీ మెంబర్ని. అలాగే ఈరోజు సభకి అధ్యక్షత వహించాను. ఈరోజు జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికల్లో భాగంగా 31 మంది ఓట్లకు గాను 25 మంది అంటే 80% ఓటింగ్ పోల్ అయిందండి. అందులో పోలైన వాటిలో 80% ఏమో చెల్లూరు సత్యనారాయణకి, 20% మన పండూరి జయకృష్ణకి పోలవడం జరిగింది. అంటే 25కి గాను 20 ఓట్లేమో చెల్లూరు సత్యనారాయణకి, 5 ఓట్లేమో పండూరి జయకృష్ణకి రావడం జరిగిందండి. దాంతో మెజార్టీ ఎక్కువ ఉంది కనుక మన చెల్లూరు సత్యనారాయణ అధ్యక్షునిగా, కాకినాడ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా ఆయన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి మన పెద్దలందరూ యాక్సెప్ట్ చేశారు. అలాగే వచ్చిన వాళ్ళలో ముగ్గురు వ్యతిరేకించారు. సహజం కనుక ఇప్పుడు 100% ఎవరో యాక్సెప్ట్ చేయరు కనుక ఈ ముగ్గురిని పరిధిలోకి తీసుకోకుండా ఎక్కువ శాతం యాక్సెప్ట్ చేసినటువంటి ఈ ఎన్నిక గనక మేము దాన్ని ఆమోదించి అధికారపూర్వకంగా ఆయనకి ఈ పదవిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏకగ్రీవంగా మన పుట్టా భాస్కర్రావు గారు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. వీరిద్దరూ ఈ రోజు నుండి బాధ్యతగా మెలిగి వీళ్ళందరికీ కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి, సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు చెల్లూరు సత్యనారాయణ. నేను కాకినాడ అర్బన్ అండ్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఎన్నిక ప్రక్రియలో భాగంగా నాకు వచ్చిన ఈ యొక్క 10 సంఘాల యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆ యొక్క ఎన్నికతో జరిగినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్తో జరిగినటువంటి విలువైన ఓటింగ్తో ఈరోజు నేను ఈ యొక్క అధ్యక్ష పదవికి నేను గెలుపు పొందడం జరిగింది. దీంట్లో భాగంగా 31 ఓట్లు రాగా దాంట్లో ఓటింగ్ అయితే 25 ఓట్లు జరిగినాయి. ఆ 25 ఓట్లలో నాకు 20 ఓట్లు రావడంగా నేను గెలుపు పొందినట్టుగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మాకు విశ్వబ్రాహ్మణ సంఘంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటి కూడా ముందు ముఖ్యంగా మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకున్న ఇబ్బందులు, మాకు పంచవృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుగా మా యొక్క కార్యాచరణ ఏదైతే ఉన్నదో మొట్టమొదటిగా మేము దాన్ని కార్యాచరణలో పెట్టి మా యొక్క సభ్యులు ఏదైతే నన్ను నమ్మకంగా ఈ యొక్క పదవిని చేపట్టడం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేయడానికి నా సహాయ శక్తుల కృషి చేసి ఈ సంఘానికి సేవ చేస్తూ, అలాగే మా యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో పంచవృత్తులు, ఆ పంచవృత్తుల్లోని అనారోగ్యంతో 50 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిచేయని పరిస్థితిలో ఉన్నాను. మాకు గవర్నమెంట్ వారు
ఆ 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకోకపోతే మాకు జీవన విధానం చాలా అన్యోన్య అధ్వానంగా తయారయ్యి మాకు జీవన విధానం కూడా మాకు ప్రశ్నార్థంగా తయారైంది. అదేవిధంగా కార్పొరేట్ జ్యువెలరీలు కానీ కార్పొరేట్ యొక్క ఫర్నిచర్ కానీ ఏకంగా మొత్తంగా కూడా మా యొక్క కుల వృత్తులు సాంప్రదాయ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరుగున పడిపోవడానికి ఈ యొక్క కార్పొరేట్ సంస్థలతో మేము పోటీ పడలేక జీవనాన్ని సాగించలేక ప్రభుత్వం ద్వారా మేము లబ్ధి పొందలేక అనేక అవస్థలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. వీటన్నిటికీ కూడా మేము ఏకంగా ఐక్యతతో కాకినాడ అర్బన్ అండ్ రూరల్ సంఘాన్ని ఒక ఐక్యతతో కూడుకున్న సంఘంగా మేము ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి మా యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కోరికలు మా కనీస కోరికలు తీర్చమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ 6 అంటూ మరొకసారి మోసం చేయడానికి బాబు వస్తున్నాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. మేమంతా సిద్దంపేట కర్నూలు జిల్లాలో నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు నీరాజనాలు పలికి స్థానికులు. అనకాపల్లి 83వ వార్డులో కార్పొరేటర్ జాజుల దంపతులతో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. గడప గడపకు వెళ్లి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి ఓటు వేయాలని కోరిన భరత్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తణుకులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కూటమి ఉమ్మడి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ. విశాఖపట్నం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి. ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన తన అనుచరులతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం రమేష్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.